ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డిలో మూగజీవాల రక్షణకై గలమెత్తి చాటుతూ మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ. యుఎస్ఏ డల్లాస్ లో 3 రోజుల ఉచిత సేతు విజ్ఞాన వర్క్ షాప్ కార్యక్రమాలు. అనకాపల్లిలో పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా తిరుమలలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కడప పట్టణంలో వివిధ విద్యా సంస్థలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. బాపట్ల జిల్లా నూతలపాడులో 41 రోజుల ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, యుఎస్ఏ డల్లాస్ లో 3 రోజుల ఉచిత సేతు విజ్ఞాన వర్క్ షాప్ కార్యక్రమాన్ని డల్లాస్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొదటి రోజున మాస్టర్ సేతు బాలకృష్ణ హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా సేతు విజ్ఞానంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం ధ్యానులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగారెడ్డిలో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ సేవాదల్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. వందలాది పిరమిడ్ మాస్టర్స్ తో రాజీవ్ పార్క్ నుండి ఈ ర్యాలీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మీ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు బ్రాహ్మణ్ రత్న మారం శివప్రసాద్ దామోదర్ మహాశైలు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ మాధవి ధాత్రి, ధ్యాన భాగ్య జగత్ ట్రస్టీస్ రాజేశ్వర్ పూలా, చంద్రశేఖర్, ద పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి, ధ్యాన గద్దర్ భూపతిరాజు, సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూగజీవాల రక్షణతో మానవ జాతి సంరక్షణ జరుగుతుందని, మానవుల ఆహారం శాకాహారమే అంటూ ఎలుగెత్తి చాటారు. అనంతరం హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో స్వామీజీలు, పీఠాధిపతులు, బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు తదితర ప్రముఖులు తమ సందేశాలను అందించారు. ఆగస్టులో జరగబోయే చార్మినార్ శాకాహార ర్యాలీకి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాకాహారులుగా మారాలి అని, మాంసాహారం మానేయాలని. మాంసాహారం తెలియక తింటున్నాం, ఎన్నో రోగాలకి కారణమవుతున్నాం, ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం. అందుకని తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియచేయాలి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో భాగంగా శాకాహార జగత్తులో భాగంగా సంగారెడ్డి పట్టణంలో మరి సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద ప్రజలందరూ శాకాహారులుగా, ఆధ్యాత్మికంగా బుద్ధుళ్ళు కావాలని, దేవుళ్ళుగా తయారవ్వాలని, ప్రతి జీవి రక్షించబడాలనే లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి ఈ భూమి మీద లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి కోట్ల మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని నేర్పించి ఆరోగ్యవంతులుగా, ఆనందంగా ఉండేది ఇప్పటికే చేశారు. గత 40 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. మరి భవిష్యత్తు రోజుల్లో ఈ భూమండలం అంతా కూడా శాకాహారమయం కావాలి, ధ్యానమయం కావాలి అనే లక్ష్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి మరి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి శాకాహారాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి ర్యాలీ జరుగుతుంది. అనకాపల్లి మాస్టర్స్ విజయలక్ష్మి పరమేశ్వరరావుల గృహంలో పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకలను అనకాపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సద్గురు మూవ్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ప్రకాష్ బుద్ధ, సన్యాసి నాయుడు, సంతోష్, రేవతి, శ్రీనివాస్ వర్మరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పిరమిడ్ లో ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని అనకాపల్లి పట్టణవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జ్ఞాన జగత్కి డాక్టర్ జగత్కి పత్రి గారికి సమస్త గురుమండలికి మాతర్ బాబాజీకి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి శాఖాహార జగత్కి సమస్త మాస్టర్స్ కి పిరమిడ్ మాస్టర్స్ కి శాఖాహారులందరికీ. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణా శిబిర కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి గారు చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆత్మానుభూతి పొందినప్పుడు కర్మలతో పని లేదు అని తెలియజేశారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ సృష్టిని కాపాడుతున్నది పరమాత్మ. మరి ఆత్మ మీద పరమాత్మ మీద భక్తి తప్పించి దేని మీద ఉండాలి? ఆయన ఇచ్చే వాటి మీద. మన అందరి భక్తి అదేలేండి. ఆయన ఇచ్చే వాటి మీదే ఉంటది భక్తి, ఆయన మీద ఉండదు. కానీ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఇవ్వడం ఇంకా ఎక్కువ చేస్తాడు. నీకు ఆయన ఇచ్చే వాటి మీద భక్తి ఉంటే నీ కర్మ కొద్దీ నీ ప్రాప్తం కొద్దీ వస్తాయి. ఆయన మీద భక్తి ఉంటే నీ ప్రాప్తంలో లేనివి కూడా రావచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఈ ఒక్క మాటలోనే ఉంది రహస్యం. ఆ పరమాత్మ తత్వం తెలిసి నీ అనుభవం వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, అంటే నేనే భగవంతుడు నేను అనుభవం జ్ఞానం వచ్చినప్పుడు నీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. తిరుపతి జిల్లా తిరుమలలోని బృందావనం శ్రీ వెంగమాంబ దేవాలయం మరియు పరిసర ప్రాంతాలలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వాన్మణి సుమతి వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన స్వామివారి భక్తుల చేత ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్రీ మలయాళ స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందిన గృహం వద్ద భక్తుల చేత ధ్యాన సాధన చేయించారు. తదుపరి పిఎంసి ఛానల్లో విశేష సమాచారాన్ని భక్తులకు తెలియజేశారు. అనంతరం ధ్యానులంతా తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఏ పని మీద వచ్చినా నేను చెప్పే మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పిల్లల్ని కంటున్నాం, మన పిల్లల్ని మనం కంటున్నాం, కానీ మానవ జాతిని మనం కాపాడుకోవాలి. నాన్ వెజ్ అనేది పూర్తిగా బంద్ చేయాలి. శాకాహారం తినాలి. వెల్లుల్లిపాయలు, మష్రూమ్స్ తినకూడదు, పుట్టగోగులు తినకూడదు. అవి నాన్ వెజ్ కాదు అంటే. అందుకని మొత్తం బంద్ చేసేది. కష్టాలతోనే 98 మంది వస్తారు కొండకి. కష్టాలతో వచ్చే వాళ్ళే 98 మంది. 1% ఆనందంగా పెళ్లి చేసుకుని ఆనందంగా వస్తారండి. కాబట్టి బాధల్లో లక్షల మంది వస్తున్నారంటే లక్షల మందికి మనం ఇంకా రాని కోట్ల మందికి దేవుడు ఇవ్వడు, వచ్చిన వాళ్ళకి ఇస్తాడని కాదండి. మనం ఇష్టంతో మనం వస్తున్నాం. కానీ మనం కూడా ధ్యానం చేసుకొని శాకాహారమే తింటాం ఈరోజు మనసులో నిర్ణయం చేసుకొని దేవుని ఆహారం తినాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్ హాల్లో స్మృతి స్మరణోత్సవ వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ట్రస్టీ గారపాటి సత్యనారాయణ 1వ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ మరియు తాడేపల్లిగూడానికి చెందిన మాస్టర్స్, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు మాస్టర్ సత్యనారాయణ ప్రజలకు ధ్యాన ప్రపంచానికి విశేషంగా చేసిన సేవలను ఎంతగానో కొనియాడారు. వారితో తమకున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. అనంతరం గారపాటి కుమార్తె మాధవి వ్రాసిన ఆత్మబంధం పుస్తకాన్ని బ్రహ్మర్షి జక్క రాఘవరావు, బ్రహ్మ విద్వారిష్ట పద్మ, ధ్యాన జగత్ చీఫ్ ఎడిటర్ మరియు బ్రహ్మ విద్వారిష్ట స్వర్ణలత మరియు గారపాటి సతీమణి మాస్టర్ కళాలక్ష్మిలు పాల్గొని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరూ మౌన ధ్యానం చేశారు. ఈరోజు గారపాటి సత్యనారాయణ గారి స్మృతి స్మరణోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ కలిసాము. మరి మాకు ఆయన 2005 నుంచి మాకు పరిచయం. ఆయన వారు అప్పటికే ఈ భౌతిక జీవితంలో కుటుంబ ధర్మాన్ని ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది. ప్రతి శీతాకాలం వేసవిని పలకరించాలి. ప్రతి పగలకు ఒక రాత్రి ఉంటుంది. అలాగే అందరికీ చివరి శ్వాస ఉంటుంది. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో 41 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నూతలపాడు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 22వ రోజులో భాగంగా కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన గీతాలు మరియు పద్యాలతో ధ్యానులందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 300 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనకాపల్లి త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సత్సంగ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పత్రిజీ స్మృతులను స్మరిస్తూ ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన కేంద్ర నిర్వాహకులు నరసింహారావు దంపతులు, అనకాపల్లి పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు పిరమిడ్ ప్రకాష్ బుద్ధ పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని మరియు ధ్యాన అనుభవాలను అందరికీ తెలియజేశారు. అనంతరం మాస్టర్ త్రినాథ్ వారి గానామృతంతో అందరి చేత ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ బాలా, సునీత, జగన్నాథరావు, లింగస్వామి, త్రినాథ్, సంతోషి మరియు అనేక మంది మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కడప పట్టణం బ్లూబెల్ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్, మధుసూదన జెడ్పీ రాయలసీమ మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ స్కూల్స్లలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను వివరిస్తూ విద్యార్థులు అందరి చేత ధ్యాన సాధన చేయించారు. వనపర్తి పట్టణం మర్రికుంటలోని కమ్యూనిటీ హాల్లో మూల చైతన్య పిరమిడ్ మొదటి వార్షికోత్సవ వేడుకలను వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు ఉపాధ్యక్షులు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కొత్త మంది ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమం నిర్వహించిన స్వర్ణలతారెడ్డిని ఎంతగానో అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో మాస్టర్స్ వరలక్ష్మి, జానకమ్మ తదితర ధ్యానులు 100 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.